సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనమైంది, పెద్ద చర్చకు కారణమైంది. తాజాగా ఒక వాదన జరిగింది. ఏంటంటే మహావిష్ణువుకి సంబంధించినటువంటి 7 అడుగుల విగ్రహాన్ని తల నరికివేయబడింది. ఎప్పుడు అంటే ఖుజురహో దగ్గర ఉన్నటువంటి జవారీ టెంపుల్లో. అది గతంలో మొఘల్ రాజులు దేశంలో ప్రవేశించినప్పుడు చేసినటువంటి అరాచకం. అది అలా ఉండటం మంచిది కాదు. దాన్ని మార్చాలి అంటే అప్పుడేంటి, పురావస్తు శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. అది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ తలని అతికించడం కానీ ఇట్లాంటివి చేయట్లేదు. అలా అతికించేటందుకు ఆదేశాలు ఇవ్వాలి అంటే దానికి అది పురావస్తు శాఖ పరిధిలో ఉంది కదా అని వ్యాఖ్యానించినటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ ఏమంటారంటే, వెళ్ళి ఆ దేవుణ్ణి అడగండి, మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించండి, దీంట్లో మేము జోక్యం చేసుకోలేము. లార్డ్ విష్ణువుకి సంబంధించినటువంటి పూజిస్తున్నారు కదా, మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. ఆర్కియలాజికల్ సైట్ అది, దాంట్లో మేము ఎట్లాంటి పర్మిషన్స్ ఇవ్వలేము అన్నటువంటిది తేల్చి చెప్పారు. తద్వారా ఇప్పుడు అది కాస్త పెద్ద చర్చనీయాంశమైంది. వెళ్ళి నువ్వు ఆ దేవుడికే చెప్పుకుంటారా, మరి న్యాయస్థానాలు ఏంటి అన్నటువంటి పాయింట్ చర్చకు వచ్చింది.